సుభిక్షంగా ఉండాలని చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళందరికీ వాళ్ళ శ్రమ నేను మొదటి నుంచి చూస్తున్నాను. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహ నిర్వహణ నుంచి వాళ్ళ కృషి అభినందనీయమైంది. వాళ్ళందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా అంబేద్కర్ గారు లేకపోతే ప్రపంచ దేశాలలో అనేకంగా పెద్ద దేశాలని చెప్తుంటూ ఉంటాం. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా అటువంటి దేశాలు అక్కడ రాజ్యాంగం అక్కడ ఉన్నటువంటి నిపుణులు, మేధావులు రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యులు కొన్ని వందల మంది ఆమోదిస్తేనే ఆ యొక్క రాజ్యాంగము ఆమోదించబడుతుంది, అమలు చేయబడుతుంది. అటువంటి రాజ్యాంగాలు ఆ దేశాలలో రాసినప్పుడు ఆ రాజ్యాంగం అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో పార్లమెంటరీ సభ్యులు కొంతమందికి నచ్చగా, కొంతమందికి నచ్చి ఆమోదం కాక అనేక సంవత్సరాలు పట్టినటువంటి సందర్భాలు. కానీ ప్రపంచ మేధావిగా పేరుగానే మెజార్టీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతున్నారో వాళ్లకు నష్టం జరుగుతుందని అంబేద్కర్ గారు ఇక్కడ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది.
ఇందాక సాంబార్ ప్యాకెట్ తెస్తారు తెచ్చారు పోసారు. హాయ్ బ్రో. హాయ్ దిలే మాయా మాయా బిజీ దే ఆర్ బిజీ. జై భీమ్. పడే పడే కన్నా కన్నీ హాయ్ రమేష్ హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మాయా 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 అందరూ చప్పట్లు కొట్టాలి. పాట అయిపోయే వరకు చప్పట్లు కొట్టాలి. మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు.